Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవుడు మన కోరికలను తీర్చేవాడని. ఉద్యోగ విషయంలోనో, బిజినెస్ విషయంలోనో, మ్యారేజ్ విషయంలోనో, గర్భఫలం విషయంలోనో, ఇంటి విషయంలోనో, దేవునిలో ఎదిగే విషయంలోనో మీకున్న కోరికలను దేవుడు తీరుస్తాడని. దేవుడు మన హృదయ వాంఛలు తీర్చాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, మనము దేవుని యందు ఆనందించాలని. దేవుని వాక్యం చదవడంలో మనం ఆనందించాలి. బైబిల్లో రాయబడింది కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనంతయు సఫలమవుతుందని. ప్రార్థన చేయడంలో మనకు ఆనందం ఉండాలి. దేవుని మందిరానికి రావడంలో మనకు ఆనందం, ఆసక్తి ఉండాలి. దేవుని కోసం ఇవ్వడంలో మనకు ఆనందము, ఆసక్తి ఉండాలి. పరిశుద్ధంగా జీవించడంలో, న్యాయంగా జీవించడంలో మనకు ఆనందం ఉండాలి. లోకంలో చాలామంది పాపంలో ఆనందిస్తారు, అపవిత్రతలో ఆనందిస్తారు, బూతులు, అబద్ధాలు, మోసం, అక్రమంలో ఆనందిస్తారు. కానీ దేవుని ప్రజలుగా మనం దేవునిలో ఆనందించాలి. అప్పుడు దేవుడు మన హృదయ వాంఛల్ని, మన మనోభీష్టాన్ని ఆయన సఫలం చేస్తాడని. దేవునిలో ఎందుకు ఆనందించాలి అనే ప్రశ్న మీకుంటే, బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన యందు ఆనందించాలని. ఆయన మనల్ని చేసినవాడు, మనల్ని సృజించిన దేవుడు. ఆయన మన స్తుతి, మన ఆరాధన పొందదగిన అర్హుడు. అలాగే దేవుడు మన రక్షణకర్త కాబట్టి మనం దేవుని యందు ఆనందించాలని. ఆయన మనల్ని పుట్టించడం మాత్రమే కాదు, తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని. రక్షణ డబ్బులుంటే వచ్చేది కాదు, చదువు ఉంటే వచ్చేది కాదు, అందం ఉంటే వచ్చేది కాదు, కులం ఉంటే వచ్చేది కాదు. రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప శిక్ష నుండి తప్పించుకోవడం, మోక్ష రాజ్యంలో చోటు సంపాదించుకోవడం. అది కేవలం క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే మనకి ఇవ్వబడుతుంది. క్రీస్తు ప్రభువు మన కోసం చేసిన త్యాగం ద్వారా రక్షణ మనకు బహుమానంగా ఇవ్వబడిందని. ఎవరైతే క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచుకుంటారో వారికి రక్షణ. దేవుని యందు ఆనందిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు. అలాగే దేవుని యందు మనం ఆనందిస్తే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తారని, మిరాకిల్స్ చేస్తారని, అద్భుత కార్యాలు, మనుషులు ఎవరూ చేయలేని కార్యాలు, దేవుడు మాత్రమే చేసే కార్యాలు. అలాంటి కార్యాలు మన జీవితంలో చూస్తామని. ఎవరైనా మీరు దేవుని నమ్ముకున్నందుకు అవమానంగా మాట్లాడుతున్నారా? దేవుని నమ్ముకున్నందుకు మీకు ఇవ్వాల్సినవి, మీకు రావాల్సినవి రాకుండా చేస్తున్నారా? దేవుని నమ్ముకున్నందుకు మీ మీద ఇంకా ఎక్కువ కష్టం, భారం పెడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని. మనుషులు మిమ్మల్ని హింస పెట్టే కొలది, దేవుని నమ్ముకున్నందుకు ఒకవేళ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారుతున్న కొలది, దేవుడి నుంచి మీకు వచ్చే ప్రతిఫలం, ఆశీర్వాదం, బహుమానం ఇంకా ఇంకా అత్యధికమవుతుంది అని. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో చింతపడొద్దు. చాలాసార్లు చింతపడుతూ ఉంటాం. చింతించడం ద్వారా మన జీవితంలో ఏది కూడా సాధించలేం. చింతించి మూరుడు కూడా మనం ఎదగలేమని, చింతించి మన తెల్ల వెంట్రుకల్ని నలుపు చేసుకోలేమని, చింతించడం ద్వారా మనం ఏమీ చేయలేం. దేవుడు మన కోసం చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయన యందు ఆనందిస్తే దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి ప్రభువా. యేసయ్యా, వారి కోరికలను సఫలం చేయండి. మీలో ఆనందించే మనస్సు ప్రభువా, ఆసక్తి వారికి దయచేయండి. బహుదీవులను వారికి దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.